అనంతపురం జిల్లా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిత్వం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. జేసీని నిలువరించటం స్వయానా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సైతం సాధ్యపడదని తెలుసు. ప్రతిసారి ఇతరులకు కౌంటర్లు వేసే జేసీకి ఈసారి ఓ ఎమ్మెల్యే ఝలకిచ్చారు. అనంతపురం జిల్లాలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు సమస్యలపై ఆయా ప్రాంతాల నేతలు మాట్లాడారు. ఆ సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించబోతుండగా ఆయనను జేసీ అడ్డుకున్నారు. అసెంబ్లీలో మీరే మాట్లాడతారు, బయట మీరే మాట్లాడతారు, ఎక్కడ కూడా మీరేనా, కూర్చోవయ్యా అంటూ చాంద్ భాషాపై జేసీ కసురుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన మరో ఎమ్మెల్యే బీకే పార్థసారథి తన గొంతును సవరించుకుని ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను మనం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు అంటూ జేసీ దివాకర్ రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్యే పార్థసారథి మాటలతో జేసీ నోట మాట రాలేదట. అంతేకాకుండా ఎమ్మెల్యే వారించిన 3 నిమిషాలకే జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.